నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, చాలామంది ప్రజలకు ఉండే సందేహం ఏంటి అని అంటే, సార్ మా ఆస్తి పలానా గ్రామంలో ఉంది, కానీ నేను ఉండేది పలానా నగర ప్రాంతంలో ఉంటున్నాను, వృత్తిరీత్యా నేను ఇక్కడ ఉద్యోగం చేసుకుంటున్నాను, వ్యాపారం చేసుకుంటున్నాను. సో నా ఆస్తికి సంబంధించిన వివాదం గురించి నేను ఉండే ప్రాంతంలో కేసు ఫైల్ చేసుకోవచ్చా అనేది చాలామందికి ఉండే సందేహం ఇది. సో మిత్రులారా, ఎప్పుడైనా సరే ఏదైనా ఒక డిస్ప్యూట్, ఒక వివాదము ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడితే, ఆ వివాదము ఎక్కడైతే ఏర్పడిందో లేదా ఆ వివాదానికి సంబంధించిన ఆస్తి ఎక్కడైతే ఉందో ఆ ఆస్తి ఏ న్యాయస్థాన పరిధిలోకి వస్తుందో అక్కడే మనము కేసు ఫైల్ చేయాల్సి వస్తుంది. ఉదాహరణకు మన మన ప్రాపర్టీ, మన ఆస్తి మన గ్రామంలో ఉంది, ఆ గ్రామము ఒక మండల పరిధిలోకి వస్తుంది, ఆ మండలము ఒక నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది, ఆ నియోజకవర్గం ఒక కోర్టు పరిధిలో ఉన్నప్పుడు అక్కడ మనము ఆ కేసును, సివిల్ కేసును ఫైల్ చేసుకోవాలి. పలానా వ్యక్తి నా భూమి మీదకి వచ్చి నన్ను ఇబ్బంది పెడతా ఉన్నాడు, అతను రాకుండా నాకు ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వండి అని చెప్పి మనము మన ప్రాపర్టీ ఏ కోర్టు పరిధిలోకి వస్తుందో అక్కడే ఫైల్ చేసుకోవాలి. అలా కాకుండా మనం ఉంటున్న ప్రాంతంలో ఆ కోర్టులో కేసు ఫైల్ చేసుకుంటే అది జ్యూరిడిక్షన్లోకి రాదు. అందుకే టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ అండ్ ద్రవ్యపరమైనటువంటి విచారణకు స్వీకరించే పరిధి అనేది ఉంటుంది. సో ఆ పరిధులను బట్టి కేసు ఏ న్యాయస్థాన పరిధిలోకి వస్తుంది